హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ డిఏఓకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. మనమందరం ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ఏంది, క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడుగుతున్నారు, ఇవి కనుక మనకి పర్ఫెక్ట్గా ఐడియా ఉందనుకోండి, మన ప్రిపరేషన్ది మనం సోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏవి చదవాలి, ఏవి చదవద్దు అనేది. అంటే మీ దాంట్లో ఎంతమంది నేను ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ చేశారో లేదో నాకు ఐడియా లేదు. నేను మీకు లాస్ట్ టైం క్యాన్సిల్ అయిన పేపర్ ఉంది కదా, క్యాన్సిల్ అయిన పేపర్‌లో అడిగిన క్వెషన్స్ ఎక్కడి నుండి అడిగారో మీకు జస్ట్ ప్రూవ్ చేసి చూపిస్తాను. అంటే ఎక్కడి నుండి వచ్చినాయి ఆ క్వెషన్స్ అనేది. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వెషన్ ఉంది చూడండి, ఇక్కడ హైలైట్ చేసింది. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద 2 టవర్స్ ఉంది కదా. ఈ క్వెషన్ మొత్తాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి ఒకసారి. గూగుల్‌లో చూస్తే మీకు యాజ్ ఇట్‌గా సేమ్ క్వెషన్ అండి. యాజ్ ఇట్‌గా సేమ్ క్వెషన్, జస్ట్ ఆప్షన్సే అటు ఇటు చేంజ్ అయింది అంతే. మీరు గనుక దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది టాపర్ ఫ్రమ్ బైజూస్ అని ఉంది. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మీకు మోస్ట్‌లీ స్కూల్ పిల్లల కోసం ఉన్న ప్లాట్‌ఫార్మ్ అండి. అంటే 8థ్, 9థ్, 10థ్‌కి. ఇక్కడ చూస్తే కూడా మీకు స్టాండర్డ్ 10థ్ మ్యాథమెటిక్స్ కాలిక్యులేటింగ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంది. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఇది మేబీ స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి లేదా వాళ్ళ స్కూల్‌కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి గదా, అక్కడి నుండి తీసుకున్న డైరెక్ట్ క్వెషన్ ఇది. మీకు ఆప్షన్స్ చేంజ్ అవ్వలేదు. క్వెషన్‌లో వర్డ్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు మొత్తం చదవండి. ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ 2 టవర్స్ ఏ అండ్ బి యాస్ సీన్ ఫ్రమ్ ద మిడిల్ పాయింట్స్ టవర్స్ యాస్ సీన్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్స్ ఉంది గదా, ఆ స్టేజ్‌గా ఉంది మొత్తం. అండ్ మీకు సెకండ్ క్వెషన్ చూపిస్తాను. ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ p+1 ఉంది గదా. ఇప్పుడు ఇక్కడ చూడండి. ద పాయింట్స్ p+1, 1, 2p+1, 3, 2p+2, 2p ఆర్ కోలీనియర్ ఇఫ్ p+1, 1, 2p+1, 3, 2p+1, 3, 2p+2, 2p, 2p+2, 2p. ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ కోలీనియర్ అని ఇవ్వకుండా వర్డింగ్ మార్చి సేమ్ వర్డ్స్ ఇచ్చేసినారు అంతేనా. మీరు ఆప్షన్స్ కనుక ఆన్సర్స్ కనుక చూస్తే -1/2, 2. మీకు దీనికి ఆన్సర్ కూడా చూడండి, సి హైలైట్ అయి ఉందో, -1/2, 2. థర్డ్ క్వెషన్ తీసుకోండి. థర్డ్ క్వెషన్ కూడా తీసుకుంటే సేమ్, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ 4, 3 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్ హూజ్ సమ్ ఈస్ -1. సేమ్ క్వెషన్ 4, 3 సమ్ ఈస్ -1. సేమ్ క్వెషన్. జస్ట్ ఇక్కడ ఏం చేసినారంటే, ఈ ఫార్మ్ వేరే ఫార్మ్‌లో ఉంది. ఇప్పుడు 3x - 2y = 6. 3x - 2y - 6 అవుతుంది అంతే. 3x - 2y - 6. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. అర్థమైందా మీకు? సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇవన్నీ ఈ క్వెషన్ కూడా చూడండి ఇప్పుడు. ఇదెక్కడుంది? స్టాండర్డ్ 12థ్ మ్యాథమెటిక్స్ అని ఉంది. అంటే మీకు ఇంటర్మీడియేట్‌లో కూడా స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. మీకు 9థ్, 10థ్‌లో కూడా వచ్చిన, ఇంటర్‌లో కూడా వస్తాయవి. అంటే ఎక్కడో ఒక దగ్గర మీకంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుండే ఈ క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా వచ్చినాయని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ 3 క్వెషన్స్ కదా, 3 కూడా చూయించాను. ఇప్పుడు ఈ క్వెషన్స్ నేను అసలు సెర్చ్ చేయలేదు. ఎందుకంటే ఇవి అర్థమెటిక్ క్వెషన్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు 9థ్ క్వెషన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఇవైతే మీకు బుక్స్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా స్టేట్మెంట్స్ అండి. మీరు నంబర్ సిస్టమ్ గనుక రియల్ నంబర్స్, రేషనల్ అవి చదివితే మీకు ఈ స్టేట్మెంట్స్ అన్నీ మీకు అక్కడ దొరికేస్తాయి. అండ్ ఈ 10థ్ కూడా మీకు క్వెషన్ మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఇవి కూడా. ఇప్పుడు 12థ్ క్వెషన్ ఉందా? ఇప్పుడు నేను 12థ్ క్వెషన్ చూడండి. రైట్. ఇఫ్ f of x equal to x to the power of 4 minus 2x cube plus 3x square minus ax plus b. సేమ్ వాల్యూ ఉంటుంది చూడండి ఇక్కడ. x minus 1, x plus 1. x minus 1, x plus 1. The remainders are 5 and 19. Remainders are 5 and 19. Divided by x minus 2. Divided by x minus 2. అసలు ఏమన్నా క్వెషన్‌లో మార్పు ఉందా? ఏం లేదు చూడండి. మీకు ఆన్సర్ ఎంత రావాలి? 10 రావాలి. ఇక్కడ చూడండి 10 ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఈ క్వెషన్‌లో కనుక మీరు చూస్తే ఇక్కడ స్టాండర్డ్ 10థ్ మ్యాథమెటిక్స్ అని ఉంది. అంటే మీకు ఇది స్కూల్ టెక్స్ట్ బుక్ 10థ్ క్లాస్‌లో ఉన్న ఒక పాలినామియల్ క్వెషన్ ఇది. అంటే అది యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ కావచ్చు, లేదా స్కూల్ టెక్స్ట్ బుక్‌లో మేబీ వాళ్ళకి టెస్ట్ పెడతారు కదా. ఇప్పుడు మనకి యాన్యువల్ టెస్ట్‌లు పెట్టినప్పుడు ఆ టెస్ట్‌లలో అడిగిన క్వెషన్స్ కావచ్చు. బట్ మీరు ఏది తీసుకున్నా కూడా ఈ క్వెషన్స్ అనేవన్నీ మీకు స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి అడిగిన క్వెషన్సే అండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే డౌట్ ఏందంటే, మన డిఏఓ పేపర్ చూసి వీళ్ళు వెబ్‌సైట్‌లో పెట్టుండొచ్చు అంటే, చూడండి ఇప్పుడు టాపర్ అనేది బైజూస్‌కి సంబంధించిన ఒక ప్లాట్‌ఫార్మ్. వీళ్ళు స్కూల్‌కి సంబంధించిన సిలబస్‌ని డీల్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పటినుండో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు. మన డిఏఓ రాకన్నా ముందు నుండి ఉన్నారు. సో, ఇప్పుడు మన డిఏఓ పేపర్ వచ్చిన తర్వాత ఈ క్వెషన్స్ బాగున్నాయని తీసుకొని మరి అక్కడ పెట్టేంతైతే సీన్ ఉండదు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి. క్లియరా అండి? ఓకే. ఇప్పుడు నేను ఇంకో క్వెషన్ కూడా చూపిస్తాను మీకు. ఏది? ఇప్పుడు చూడండి. ద సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈస్
56 అన్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. ఇక చూడండి, ద సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 56. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1, 7, 21 ఫ్రమ్ దిస్ నంబర్స్ ఇన్ ద ఆర్డర్ వీ ఆప్ట్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫైండ్ ద నంబర్స్. ఆన్సర్ కనుక చూస్తే మీకు ఆన్సర్ ఏం రావాలి? 2, 1/2 ఆన్సర్ వస్తుంది. 2, 1/2 ఆన్సర్. నెక్స్ట్ మీరు రండి. ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ కాబట్టి నేను తీసుకోలేదు, అంటే వాటి వెతికి కూడా వేస్ట్ అని. ఇప్పుడు 21th క్వశ్చన్ ఉంది. 21th క్వశ్చన్ మీరు యాస్టీస్కి ఇదే క్వశ్చన్. మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 6, 8, 10. చూడండి, స్టాండర్డ్ 10th మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. అంటే ఆర్ఎస్ అగర్వాల్ వాడు ఏమన్నా నాకు తెలిసి ఒక 10th, ఇప్పుడు మనకి ఎట్లా స్టాండర్డ్ బుక్స్ ఉంటే వాళ్ళకైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బుక్ ఉండొచ్చు. యాస్టీస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రండి. ఇప్పుడు 24th క్వశ్చన్ ఉంది చూడండి. 2, 1, 4, 5, -1, 3. ఇక్కడ చూడండి. 2, 1, 4, 5, -1, 3 ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. కోఆర్డినేట్స్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ -3, -7, 17, 9. -3, -7, 7, 9. కొంచెం ఆప్షన్స్ మారితే ఎక్కడన్నా మారొచ్చు. క్వశ్చన్ మాత్రం ఏం తేడా లేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ -3, -7, 7, 9, 1, 1. -3, -7, 7, 9, 1, 1. అదే ఆన్సర్ ఉంది కదా. మీరు 25th క్వశ్చన్ కూడా చూడండి. 25th క్వశ్చన్ కూడా 4, 3, x4, 5, -6, 3, y. 4, 3, x4, 5, -6, 3, y. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 19/5, 19/5. చూడండి, 19/5 మీకు రైట్ ఆన్సర్. అంటే నేను మీకు ఓన్లీ జస్ట్ ఫస్ట్ 25 క్వశ్చన్లను చూపిస్తే దాదాపు అన్ని క్వశ్చన్స్ మీకు అయితే టెక్స్ట్ బుక్స్ నుండి ఉన్నాయి, లేదా స్కూల్ స్టూడెంట్స్కి అడిగిన క్వశ్చన్స్ తప్పితే ఈవెన్ వర్డ్ అంటే వర్డ్ కూడా మార్చలేదు. క్వశ్చన్ ఎలా ఉందో అలాగే తీసుకొని మీకు యాస్టీస్గా ఇచ్చేసినారు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, స్కూల్ టెక్స్ట్ బుక్లో మీరు ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఇంకా వేరే ఏమైనా పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అంటే సీజీఎల్ లాంటివి ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా, సబ్జెక్ట్ మంచిగా వచ్చినా ఒక్కసారి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మీకు తెలంగాణ స్కూల్ టెక్స్ట్ బుక్, ఏపీ స్కూల్ టెక్స్ట్ బుక్ వేరు. ఏపీ వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్సే ఫాలో అవుతున్నారు. తెలంగాణ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేది కొంచెం తేడా ఉంటుంది. మన ఓన్గా మనం రాసుకున్నా కూడా ఎన్సీఆర్టీకి సిమిలర్గానే ఉంది. 80% ఆఫ్ ది సిలబస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్టీ. అంటే మీకు ఇవన్నీ పీడిఎఫ్స్ ఈజీగా దొరుకుతాయండి. మీరు వెబ్సైట్లో చూస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది, మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంది. మీరు పీడిఎఫ్స్ తీసుకొని ఒకసారి చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఓకే, అసలు ఎక్కడి నుండి అడుగుతున్నారు ఏందని చూసారు. నేను ఎప్పుడు 25 క్వశ్చన్స్ చూపిస్తేనే 25లో దాదాపు 7-8 క్వశ్చన్లు, 10 క్వశ్చన్ల వరకు చూపించినట్టున్నా నేను. అన్ని క్వశ్చన్లు యాస్టీస్గా ఉన్నాయి. అంటే మీరు ఒక్కసారి స్కూల్ కాన్సెప్ట్స్ అన్నిటిని, స్కూల్లో మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని, స్కూల్లో మనకిచ్చిన ఇప్పుడు మామూలుగా 2.1, 2.2 అనే క్వశ్చన్ ఉంటాయి కదా, దాంట్లో 10 క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్ ఒక్కసారి సాల్వ్ చేయండి అన్ని టాపిక్లకు సంబంధించి. రైట్. నేను ప్రిపేర్ చేసే టెస్ట్ సిరీస్ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ టెక్స్ట్ బుక్స్ని బ్యాలెన్స్ చేస్తూ, అండ్ ఒకవేళ అడ్వాన్స్గా ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగితే ఇంకేమన్నా అడ్వాన్స్ లెవెల్లో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళిన ఫస్ట్ టెస్ట్ రాస్తే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు బ్లెండ్ కనిపిస్తుంది ఒకటి. ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినా లేదా పేపర్ స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చినా రెండింటిని మిక్స్ చేసి పేపర్ ఇస్తున్నా. రైట్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వీడియోలో కలుద్దామండి.